మన సహజంగా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో లేదా గుడిలో పెద్ద పెద్ద గుళ్ళ బయట అట్లా చూస్తున్న కొన్ని బోర్డులు ఉంటాయి. దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పని. అట్లా పరిస్థితి తయారైంది. మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం కానటువంటి ఒక పక్షమైనటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ, వైసీపీ వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు ఇట్లా రాష్ట్రంలో అంటే ఈ ఇందాక చెప్పినటువంటి బోర్డులను గుర్తు చేస్తున్నాయి అన్నమాట. ఆడేవన్నీ పచ్చి అబద్ధాలు, చెప్పేవన్నీ పచ్చి మోసాలు, చేసేవన్నీ పచ్చి మోసాలు. మళ్ళీ దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్తారంటే పాపం అమాయక ప్రజలు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి నిజమేనేమో అని చెప్పని అనుకునేంత పచ్చి అబద్ధాన్ని కూడా అలా ఓకగా అలాగ ప్రజలకు చెప్పి నమ్మించేటటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్. ఎలాగో ఆంధ్రప్రదేశ్ మంచి హ్యూమన్ స్కిల్స్కి, హ్యూమన్ రిసోర్సెస్కి నెంబర్ 1గా ఉంటుంది. మానవ వనరులు చాలా బాగుంటాయని అంటారు. దురదృష్టం ఏంటంటే ఇటువంటి అబద్ధాల కోరు కూడా, అంటే అందులో బాగా అబద్ధాలు చెప్పడంలో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఇలానే తగలబడ్డారు. ఇప్పుడు ఇంకోటి చూస్తుంటాం, సీజన్ చేంజ్ కాగానే రకరకాలుగా దగ్గో, జలుబో లేకపోతే మామూలుగా వస్తూ ఉంటాయి. సీజన్ చేంజ్ అయినప్పుడల్లా లేదని కొత్త కొత్తగా వస్తుంటాయి కదా వైరస్ లాగా. ఈ మధ్య పాపం ఏంటో మన మాజీ ముఖ్యమంత్రి గారు అలాగా విదేశీ పర్యటనకు వెళ్ళి రాగానే ఆయనకు ఒక కొత్త జ్వరం పట్టుకుంది, కొత్త రోగం వచ్చేసింది, కొత్త జబ్బు వచ్చేసింది అనమాట. ఏంటి అంటే క్రెడిట్ జబ్బు. అంటే క్రెడిట్ కావాలి, నాకు క్రెడిట్ కావాలి అని చెప్పని ఆ క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్నారు ఆయన. అన్నీ నేనే కట్టాను, అన్నీ నేనే చేశాను. ఇది ఒక కొత్త జబ్బు అనమాట. అంటే రాష్ట్ర ప్రజలు చూస్తోంది. ఆయన 5 సంవత్సరాల పాలనలో ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టారు, ఎంతెంత హంగామా చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, జనం చూడందా తెలియందా జనానికి? అదేంటో విచిత్రం. మరి వాళ్ళు చెప్తే ఉంటారు, మనం వింటూ ఉండాలి. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అంతా రాష్ట్రం మొత్తం పర్యటన చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేనటువంటి ఒక కొత్త అర్థాన్ని రాష్ట్ర ప్రజల పైన రుద్దే కార్యక్రమం, బలవంతంగా రుద్దే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన. నవ్విపోతున్నారు ప్రజలు, నిజంగా చూస్తుంటే నవ్వుతున్నారు. మరి ఇంత సిగ్గుచేటుగా, నిస్సిగ్గుగా, అసలు ఏమాత్రం కొద్ది కూడా పశ్చాత్తాపమే లేకుండా, ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా వీళ్ళు ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పేస్తారు అని. పీపీపీ అని అంటే మనందరికి తెలిసిందే, మేము చెప్తూనే ఉన్నాము. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా అసెంబ్లీలో బయట కూడా చెప్తూనే ఉన్నారు. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేటీకరణ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలీదా అని అంటే, ఒక రాజకీయ పార్టీకి అధినేత, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పులివెందులకి, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, మరి అన్నీ అంతా అసలు వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే దాన్ని అడ్డు పెట్టుకొని 1000 కోట్లు, ఇప్పటికీ కూడా దగ్గర దగ్గర 1000 కోట్లు ఆయనకి అటాచ్ అయినాయి. ఈయన అధికారం పాలనలో ఉన్నప్పటికీ చెప్పక్కర్లా, భూమి మీద ఉన్న మట్టి దగ్గర నుంచి ఇంకా ఆకాశంలో ఉన్న గాలి వరకు అలా లెక్క లేకుండా దోచేసుకున్న వ్యక్తికి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని చెప్పని తెలీదా? తెలుసు. అయినప్పటికీ మా కూటమి ప్రభుత్వం పైన బురదలు చల్లాలని చెప్పని ప్రజలకి వాళ్ళ మనసులో ఒక సందేహాన్ని, అనుమానాన్ని రేకెత్తించాలని చెప్పని పన్నిన అతి పెద్ద కుట్ర. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు నేనే తీసుకొచ్చాను, నేనే అనుమతులు ఇచ్చాను అని చెప్పని అన్నారు. దాని బడ్జెట్ ఎంత? 8,448 కోట్ల రూపాయల్లో. అంత చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే కనుక నిజంగా ఖర్చు పెట్టాలి, కనీసం సగం ఖర్చు పెట్టాలి కదా. ఆయన ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత? 18%. అంటే 1550 కోట్లు కూడా పూర్తిగా ఖర్చు పెట్టాల. అందులో ఇంకో విచిత్రము, కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ల రూపంలో డబ్బులు దానికోసం ఇచ్చింది, ఈ మెడికల్ కాలేజీల కోసం అని చెప్పని. ఆ ఇచ్చినవి కూడా ఈయన ఖర్చు పెట్టేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వము 350 కోట్లు కూడా పూర్తిగా తన రాష్ట్రం నుంచి ఖర్చు పెట్టకుండా నేనేదో కట్టేశాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న బిల్డప్కి నిజంగా చూస్తుంటే 17 వైద్య కళాశాలలు పూర్తయిపోయినాయి, చదువులు సాగిపోతున్నాయి, అందులో పాపము బాగా అవి రన్ అయిపోతున్నాయి. అందుకే అట్లాంటి వాటిని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేశారేమో అని చెప్పని ఒక్కోసారి జనాలకి సందేహం వచ్చేస్తుంది.
కానీ ఆయన నర్సీపట్నం వెళ్ళినప్పుడు వెనకాలన్న చూసాం కదా, సగం కట్టిన గోడలు కూడా లేవు అక్కడ. 11 మెడికల్ కళాశాలల్లో కనీసము భూమి నిర్మాణ దశలోనే, అంటే భూమి ల్యాండ్ అక్విజిషన్ దశలోనే ఉన్నాయి. చాలా మటుకు పిల్లర్లు వేసి మొండి గోడల దగ్గర ఆగిపోయినాయి. ఈయన మళ్ళీ మనకి నీతులు చెప్తూ ఇదో ప్రజల పైన, అలాగే ముఖ్యంగా పేద విద్యార్థుల పైన, పేద ప్రజల పైన ప్రేమ ఉన్నట్టుగా లేని ప్రేమని, సవితి ప్రేమను చూపిస్తూ ఇప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రేమను ఒలకపోస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోవాలి మరొకసారి. పీపీపీ అంటే మనం మొదటే చెప్పాము, ప్రభుత్వం ఆధీనంలోనే భూములుంటాయి, ప్రభుత్వం ఆధీనంలోనే ఫీజులుంటాయి, ప్రభుత్వము ఆధీనంలోనే వారికి పడకలు ఏవైతే బెడ్స్ ఉన్నాయో అవి ఉంటాయి, అలాగే ఇచ్చినటువంటి వైద్యం ఉంటుంది అని. మరి ఏమి ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకంటే నిర్వహణ బాధ్యత ఉంటుంది. అది కూడా 33+33 33+33 సంవత్సరాల తర్వాత అందులో ఉన్న ఎక్విప్మెంట్, భవనాలు మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో వాళ్ళకి ఉండే ఏంటంటే పరికరాలు, నిర్వహణ, అలాగే నిర్మాణం, బిల్డింగ్ నిర్మాణము, ఇవి ప్రైవేట్ వారు చేస్తారు. మారుతుంది, ఏమైనా మారుతుందా? బెడ్ల శాతంలో ఏమైనా మారుతుందా? ఆయుష్మాన్ భారత్ ఏమైనా తీసేస్తారా? లేదంటే ఇప్పటికే ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఆ పథకాన్ని ఏమైనా తీసేస్తారంటే వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ లబ్ధిదారులకి యథావిధిగా యథాతథంగా వారికి అందాల్సినటువంటి ఉచిత వైద్యము, కేవలం మామూలు వైద్యమే కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉపయోగించి మరి అత్యాధునికమైనటువంటి వైద్యము ఆధునిక పరికరాలతో అందబోతుంది. రాష్ట్ర ప్రజలకు ఇలా మంచి వైద్యం అందుతుందని అంటే కూడా చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తులు, కడుపు మంట పెట్టుకునేటటువంటి వ్యక్తులు, ఆ కడుపు ఉబ్బరంతో బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ వైసీపీ వాళ్ళే ఉంటారనుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఔషధాలు, మందులు ఏవైతే ఉంటున్నాయో ఇందాక చెప్పినట్టుగా ఈ స్కీముల్లో ఉన్న వాళ్ళకి అటువంటి ఔషధాలు, డయాలసిస్ కానీ డయాగ్నోస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే జరుగుతాయి. ఇవేమీ ఫీజులు వసూలు చెయ్యరు. మొత్తంగా ఈ కాలేజీల్లో 1500 ఎంబీబీఎస్, అలాగే 240 పీజీ సీట్లుంటే ఇందులో 50% ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. అండ్ 70% ఏదైతే బెడ్స్ ఉంటాయో, పడకలు, అవి ఇప్పట్లాగానే పేద ప్రజలకి, అంటే ఏవైతే స్కీములు ఉన్నారో లేదంటే సామాన్య ప్రజలు వాళ్ళందరికీ అందుతాయి. కేవలం 30% మటుకే ఆ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళకి ఉంటుంది. ఆ వార పెంచాం కదా సీట్లు, ఎంబీబీఎస్ పెరిగిన సీట్లు ఉన్నాయి, పీజీ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టేసి ఏదో ఇది ఇక్కడ ఒక్క దగ్గరే మన రాష్ట్రంలోనే ఇటువంటిది పీపీపీ విధానం తీసుకొని వస్తున్నాము, విపరీతంగా ఏదో జరిగిపోతుంది అని గగ్గులు పెడుతున్నారు ఆయన. ఒకసారి జార్ఖండ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అవన్నీ రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ అమలవుతుంది అని తెలిసి కూడా తెలియనట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి పీపీపీ విధానానికి 80% కేంద్రం గ్రాంట్ల రూపంలో ఇస్తుంది. అది ఆల్రెడీ జరుగుతూనే ఉంది ఇందాక చెప్పినటువంటి రాష్ట్రాల్లో. సో అలాంటివన్నీ ఏది ఎక్కడా కూడా ప్రజలకి, పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ అన్యాయము, నష్టము ఎటువంటిది జరగకపోయినా ప్రభుత్వ ఆధీనంలోనే భూమి, భవనాలు, ఇవన్నీ ఫీజులు, బెడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పని కట్టుకొని ఒక ప్రజలని తప్పుదో పట్టించే క్రమంలో వారు రేపటి నుంచి ఇంటింటికి కరపత్రాలు పంచుతాము, ఇంటింటికి ఏదో చేస్తాము అని చెప్పి మొదలు పెట్టబోయేది కేవలం డ్రామా. ఇప్పుడు ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్టుగా, డీప్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, డీప్ టెక్నాలజీ అన్నట్టుగా ఈ వైసీపీ కూడా ఇంతే డీప్ ఫేక్ అబద్ధాలని సృష్టించడం తప్పితే ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు, ఉన్నటువంటి ఆ కొద్దో గొప్ప కూడా ప్రజలు కోల్పోయారు. అసలు నాకు అర్థం కాక నేను ఒకటి అడుగుతున్నా, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయడానికి, రాష్ట్రం నుంచి ఇవ్వడానికి ఏమీ లేకుండా నవరత్నాలు అని చెప్పని వాటిలన్నిటిని కూడా అసలు ఒక రత్నాన్ని కూడా ఏమీ పూర్తి చేయకుండా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకి స్టిక్కర్లు వేసుకుని, అది ఇళ్ళ దగ్గర నుంచి అంగన్వాడీలో పెట్టే గుడ్డు వరకు, ఇచ్చే పాల వరకు కూడా దానిపైన జగనన్న ఆయన ఫోటో వేసుకొని, అంతెందుకు ఆఖరికి రైతులు తమ సొంత భూముల్లో తమ సొంత పట్టా పుస్తకాల పైన కూడా ఆయన ఏదో ఆస్తులు, ఆయన వంశీకులు ఏదో ఆస్తులు రాసిచ్చినట్టే ధారాదత్తంగా ఆయన ఫోటో వేసుకుని ప్రచార పిచ్చితోటి అభివృద్ధి ఏం చేయకుండా ఇలా చేశాడు. అప్పట్లో విశాఖలో ఆ కొండపైన 450-500 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టాడు. ఎవడపు సొమ్మది?
ప్రజల సొమ్ము అప్పుడు లేదా నీకు బాధ? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము ఇలా 100 కోట్లు ఇలా ఉట్టి వృధా ఖర్చు పెట్టేస్తున్నానే అని చెప్పిన అప్పుడు స్పృహలో లేదా? ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు చూసాము, మొన్న ఈ మధ్య చూశాను. నాకు తెలిసి ఏ ఆఖరికి అండమాన్ మనకి స్వాతంత్రం రావడానికి ముందు కూడా అండమాన్ జైలు కూడా అంతలాగా ఉండవేమో. అదేంటి బ్లూ కలర్ షీటా ఏదో పెద్ద ఫెన్సింగ్ లాగా ఇలా కట్టేసుకున్నారు. కేంద్ర కారాగారాలకు కూడా ఉండవు అలాంటివి. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు 24 గంటలు అండగా నిలబడాల్సింది పోయి, అందుబాటులో ఉండాల్సింది పోయి, అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అప్రోచ్ రోడ్లు మొత్తం మూసేసుకొని పెద్ద పెద్ద గోడల్లాగా అసలు అవేంటో కొండలను తలపించేలాగా ఉన్నాయి. అంత కట్టుకున్నారు, పరదాలు వేసుకొని బయటికి రావడం ఏంటి ఇవన్నీ? అందుకే కదా ఇంటికి పంపించారు. ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు పార్టీ ఆఫీసులకి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి కోట్ల రూపాయలు పెట్టి రంగులు వేసినప్పుడు, లేదా గవర్నమెంట్ పేదలకు కట్టించినటువంటి ఇళ్ళకి ఊరికనే ఆయన జెండా రంగులు, ఆయన పార్టీ రంగులు వేసుకుంటున్నప్పుడు ఇవన్నీ వృధాలు కనపడలేదా? రాళ్ళు భూముల దగ్గర రాళ్ళు పాతించడానికి, పట్టా పుస్తకాల మీద ఆయన ముద్ర వేసుకోవడానికి ఫోటో ఎన్నెన్ని కోట్లు వాళ్ళు వేస్ట్ చేశారు, వృధా చేశారు. ఇప్పుడు ఏంటో అసలు ఏమి జరగకపోయినా ఒకటి పని కట్టుకున్నారు. ఈ 16 నెలల్లో ఒక పక్క కేంద్ర ప్రభుత్వము చాలా సహాయం చేస్తోంది. 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఇచ్చింది. ఇవి కాకుండా ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తోంది. ఇదే కాకుండా మనకి ఇప్పుడు పెట్టుబడులు చూస్తున్నాం. రేపు ఎల్లుండి 14, 15 విశాఖలో బిజినెస్ సమ్మిట్ జరుగుతోంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైగా వచ్చాయి. గూగుల్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. ఆ గూగుల్ అంటే మళ్ళీ నేనే తెచ్చానని అంటాడు. కనీసం దానికి పూర్తిగా కళ్ళు మూసుకొని టక్మన్ స్పెల్లింగ్ అడిగితే చెప్పలేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మేమేదో తెచ్చాము, మేమేదో కడుతున్నామని చెప్పని ఉట్టి మభ్య పెట్టేటటువంటి మాటలు మాట్లాడడం అనేది అది ఏమాత్రము మంచి పద్ధతి కాదు. మేము మళ్ళీ మీడియా పరంగా స్పష్టంగా ప్రజలకి తెలియచెప్తుంది ఒకటే, పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనంటే ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వము అలాగే ప్రజలు ప్రైవేట్ పార్టిసిపేషన్తో వాళ్ళు నిర్వహణ చేసి మనకిస్తే ప్రభుత్వము దాంట్లో కూడా భాగస్వామ్యం అయ్యి దీన్ని రన్ చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తుంది. రెండోది అతి ముఖ్యమైన పాయింట్, ప్రజలకి, పేద ప్రజలకి లేదా పేద విద్యార్థులకి అందేటటువంటి వైద్యం కానీ, లభించేటటువంటి విద్యలో కానీ, వైద్య విద్యలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా ₹1,00,00,000 ఫీజు అనేదో మళ్ళీ ఒక అబద్ధం చెప్తున్నారు. అటువంటి అబద్ధాలు, అసత్యాలు నమ్మకూడదని చెప్పని మేము ప్రజలకి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఇందాక చెప్పినట్టుగా 70% పడకలు అన్ని ఆయుష్మాన్ భారత్ కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, పథకాలు ఉన్నటువంటి లబ్ధిదారులు ఇప్పటివరకు ఎటువంటివి అందుతున్నాయి అవన్నీ పూర్తిగా అందుతాయి. ఇంకా ఇప్పటికైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పిచ్చి ప్రేలాపనలు లేదా దొంగ అసత్యపు అబద్ధపు మాటలు, కళ్ళబొల్లి మోసపు మాటలతో ఈ రాష్ట్ర ప్రజలని ఇంకా మభ్య పెట్టాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.